అయితే సడన్ గా మా అన్నయ్య వాళ్ళైతే ప్లాన్ చేసిరు యాదగిరిగుట్ట పోదాం అనేసి. ఇంకా బట్టల మూటలు చదువుకొని యాదగిరిగుట్టకైతే పోవాల్సి వచ్చింది. సడన్ గా ప్లాన్ చేసుకొని పోతే ఆ థ్రిల్లే వేరు అసలు. ఫ్యామిలీతో పోవడం కన్నా ఫ్రెండ్స్ తో పోతే ఆ ఎంజాయ్ వేరు అసలు. మొత్తానికైతే మేమైతే యాదగిరిగుట్టకైతే రీచ్ అయిపోయినాము. యాదగిరిగుట్టకు పోతున్నామని తెలిసరికి మా హస్బెండ్ అయితే రూమ్ అయితే బుక్ చేసేసిండు. మీకు తెలుసు కదండి, మేము ఎప్పుడు యాదగిరిగుట్టకు వచ్చినా కుమ్మరసత్రంలో రూమ్ అయితే బుక్ చేసుకుంటాము. యాదగిరిగుట్టకు రీచ్ అయ్యేసరికి నైట్ అయితే 12 అయితే అయింది. ఆ టైంలో అక్కడ ఫుడ్ ఏం దొరకదు అనేసి వచ్చేతో వాళ్ళని మిల్స్ అయితే తీసేసుకున్నాము. మా చిన్నోడికి అయితే వాళ్ళ డాడీ పక్కన ఉంటే ఎవరు డెకన్ కూడా డెక్కడు వాడైతే. ఆ టైంలో మా హస్బెండ్ కి అయితే నెత్తి మీద 2 కొమ్ములు అయితే వచ్చేసాయి. పొద్దుగా 9 గంటలకు లేచి దెబ్బ ముస్తాబ్ అయితే అయినా. నేను రెడీ కావడం ఏందో కానీ మా పిల్లలు రెడీ చేసేసరికి చాలా అయిపోయింది నాకైతే. మా చిన్న పాప కూడా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు, కానీ మా హస్బెండ్ మాత్రం నాకైతే కార్ డ్రైవింగ్ అయితే నేర్పిస్తలేదు. ఏమంటే కార్ డ్రైవింగ్ నేర్పి అంటే మా హస్బెండ్ ఒకటే డైలాగ్ కొడతాడు, మనకి చిన్న 2 పిల్లలు ఉన్నారు, మనం ఇంటికి పోవాలనేసి ఒక డైలాగ్ అయితే ఇస్తాడు. మొత్తానికి అయితే ఆటోలో అయితే కొండపైకి అయితే వచ్చేసి ఆ రోజు పబ్లిక్ అయితే బీభత్సంగా అయితే ఉన్నారు. మాకు దర్శనం అయిపోయేసరికి 1.5 అవర్ అయితే పట్టింది. దర్శనం అయిపోయేసరికి ఫుల్ అయితే ఆకలి అయింది. ఇంకా పులిగోర పొట్లాలు తెచ్చుకొని ఇంకా లప్ప తినేసినాము. ఇంకా కిందికి దిగుతుంటే మాకైతే తోతపర్లు అయితే కనిపించినాయి. ఇంకా మెల్లగా తోతపర్రిని కూడా కడుపులోకి అయితే వేసేసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి అయితే స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వచ్చేసినాము. ఎప్పుడైనా సరే యాదగిరిగుట్టకు వచ్చినాము అంటే స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్తాము. ఆ వాటర్ ఫాల్స్ చూసి మా పాప అయితే తెగ సంతోషపడుతుంది. మేము దర్శనం పోయేసరికి అయితే గుడి అయితే బంద్ చేసిరు. ఇంకా బయట నుంచి ఆ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసేసుకున్నాము. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అయితే అయింది. ఇంకా బయట నుంచి పార్సల్ తెచ్చుకొని అయితే తినేసినాము. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.